ఇప్పుడు రెగ్యులర్గా పెడుతూ ఉన్నామంటే యూట్యూబ్ ఎట్ల వరకు అవుతుందంటే ఇప్పుడు మనం మామూలుగా టీవీ ఉంటుంది, దాంట్లో టీవీ నైన్ లేకపోతే ఈటీవీ ఉంటుంది, దాంట్లో మనం కరెక్ట్ ఈ టైంకి సీరియల్ కానీ ఈ టైంకి న్యూసెస్ కానీ మనకు ముందే ఉంటుంది కదా. అదేవిధంగా యూట్యూబ్ కూడా వర్క్ అయ్యేది. మనం రెగ్యులర్గా ఈ రోజు అయితే ఒక రోజు అనుకుంటాం కదా, ఆ రోజు వీడియో పెడుతున్నామంటే ఆ రోజు పెడుతూనే ఉండాలి వీడియో. టైమింగ్ అది మనం జనాలు ఫస్ట్ ఎట్లా అలవాటు చేసినామో అదే విధంగా పోతూ ఉన్నాం. అట్లా పెడితే ఇప్పుడు కొంచెం ఒక అర్ధగంట గంట ఓకే బ్రో, కానీ ఏంటంటే వీడియో ఇంకోటి రెగ్యులర్గా పెట్టడం ఒకటైతే క్రియేటివిటీ వేరే వేరే ప్రాంక్స్ చూస్తుండాలి. ఇంకోటి యూట్యూబ్లో కూడా మన వీడియో ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు అనేది మొత్తం ఉంటుంది. ఆ ఏజ్ స్టాటిస్టిక్స్ చూసి ఆ ఏజ్ వాళ్ళకి తగ్గట్టు మనము ప్రాంక్ కూడా కంటెంట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీస్ చూస్తుంటారు, ఫ్యామిలీస్ చూసేటప్పుడు మనం మేమేంటే అందరూ ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడాలా ఆ టైప్ ఆఫ్ ప్రాంక్ చేస్తాం. అయితే మనం ఆ టైప్లో వాళ్ళకి తగ్గట్టు వీడియోని ప్లాన్ చేసుకోవాలి. మేము టార్గెట్ పెట్టిన ఏంటంటే ఫ్యామిలీ అందరూ కూర్చొని మంచిగా చూడాలి అన్నట్టు. సో ఆ టైప్ ఆఫ్ ప్రాంక్ ఇప్పుడు టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు అది మనం తెలుసుకున్నామంటే చాలా ఇప్పుడు ఉండని ఏజ్ ఆడియన్స్ మొత్తం అదే ప్రాంక్ ఉంటే మనకి ఈ ఏజ్ ఆడియన్స్ అంటే మొత్తం యూత్ ఉన్నారు, ఇంకా వాళ్ళకి తగ్గట్టు చేయాలనుకుంటారు. ఇంకోటి మీ దాంట్లోనే హైయెస్ట్ వ్యూస్ వచ్చిన వీడియో ఉంటుంది కదా, దాంట్లో ఏముందనేది పాయింట్ పట్టుకోవాలి మీరు. అది ఏంటంటే బ్రో మనము ఆ జడ్జింగ్ స్కిల్ ఉండాలి, మనం ఎక్కువ చూస్తున్నాం అన్న వీడియోస్ ఎక్కువ చూస్తుంటే మనకు అది అలవాటు అవుతుంది. అంటే ఇప్పుడు మేము చెప్పాను కదా ఫంటాస్టిక్ యాక్చువల్ అందరూ ఎఫ్బీ ఉంటుంది, మేము పెట్టింది ఇవి పెట్టామన్నమాట. ఏ ట్యాంక్స్ లేవన్నమాట. అట్లా ఇయర్ అంటే ఇవి సెకండ్ ఛానల్ దీనికి కొంత సబ్స్క్రైబర్స్ అన్నమాట. అట్లా మల్టిపుల్ ఛానల్స్ కాకుండా మీది ఉంటుంది. ఇయర్ ట్యాంక్స్ కర్నూలు కానీ అట్లా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. కర్నూలు యాడ్ చేయడం కానీ కర్నూలు నార్మల్ ఇష్టం.